సో లేఅవుట్ మెనూలో. సో నెక్స్ట్ ఆప్షన్ మనకు వచ్చేసి ఏంటంటే సార్ట్ పేజెస్. సో సార్ట్ పేజెస్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే సో ఇట్ విల్ డిస్ప్లే ది ఆల్ పేపర్స్ ఇన్ ఏ సింగిల్ విండో. ఒకటే విండోలో మనకు ఉన్నటువంటి పేపర్స్ 91 పేపర్స్ ఉన్నాయి కదా, ఆ 91 పేపర్స్ అన్ని కూడా చిన్న చిన్న మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో చూపించడానికి ఇక్కడ మనకు సార్ట్ పేజ్ అని ఆప్షన్ ఉంటుంది. సో నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇట్ విల్ డిస్ప్లే ది ఆల్ పేపర్స్ ఇన్ ఏ సింగిల్ విండో. సో ఇలా మనకు సింగిల్ విండోలో మనకు అన్ని పేపర్స్ అన్నిటి చూపిస్తుంది అనమాట. మనకు కావాలంటే మనకి కింద పేజ్ నెంబర్స్ కూడా చూడండి, చిన్న కనిపిస్తున్నాయా. సో 71, 72, 73 అట్లా. సో ఫస్ట్కి స్టార్టింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో 1, 2, 3 మనం పేపర్లో డిజైన్ చేసాం. సో ఫస్ట్ పేపర్లో చేసాం, ఇంకెక్కడ చేసాం సమ్ 6th పేపర్లో కూడా డిజైన్ ఉంది ఇట్లా. సో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ మనకి ఏం చేస్తుంది ఇక్కడ. సో ఒకటే విండోలో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ ఏమంటాం సార్ట్ పేజెస్. మీన్స్ మనకు అన్ని పేజెస్ అన్నిటి కూడా చిన్నగా మనం ఏ పేపర్లో డిజైన్ ఉంది, ఏ పేపర్లో డిజైన్ లేదు, ఏ పేపర్లో ఎంటీ ఉంది, ఏ పేపర్లో ఇంకేమైనా టెక్స్ట్ టైప్ చేస్తామా, డిజైన్ చేస్తామా చూసుకోవాలనుకుంటే సో ఈ సార్ట్ పేజ్ అనే ఆప్షన్ మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. లేదంటే దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. సో కీబోర్డ్లో ఏం యూజ్ చేయాలంటే సో Alt+L+S షార్ట్ కట్ కీ ఏంటి సార్ట్ పేజెస్కి Alt+L+S యూజ్ చేస్తాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా పేపర్స్ అన్ని కూడా సింగిల్ విండోలో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఒకవేళ మనం కావాలనుకుంటే మనం జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలా, స్మాల్ సైజ్ కావాలా, మనం షార్ట్ పేజెస్లో కూడా మనకి ఇంకొంచెం బిగ్ సైజ్ కనిపించిన ఇక్కడ సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది. జూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, అదేవిధంగా జూమ్ డిక్రీజ్ చేసుకోవడం కూడా ఉంటుంది అనమాట. ఓకే వ్యూయర్స్. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే కాలమ్ గైడ్స్. సో ఈ కాలమ్ గైడ్స్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే మనము ఇప్పుడు మనం ఇంత మీకు చెప్పాను కదా, మనం ఎక్సెల్లో మనకు రోస్ అండ్ కాలమ్స్ ఎట్లా ఉంటాయో కాలమ్స్ డివైడ్ చేస్తాం కదా, ఇందులో కూడా మనం ఎక్కడన్నా మ్యాటర్ని టైప్ చేసేటప్పుడు సో మనకి 3-4 కాలమ్స్ కావాలి, 5-6 కాలమ్స్ కావాలి, ఏదైనా ఒక టేబుల్ లాగా మనం క్రియేట్ చేసినప్పుడు కాలమ్ గైడ్స్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇందులో మనకి ఎన్ని కాలమ్స్ 2 కాలమ్స్ అని అనుకోండి. సో ఓకే అని అనుకోండి, మధ్యలో మనకి ఇక్కడ ఒక డివైడర్ లాగా మనకు ఒక మార్జిన్ లైన్స్ మనకు వచ్చేయండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఫస్ట్ కాలం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ కాలం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం చేసుకోవచ్చు, ఇదంతా ఫస్ట్ కాలంలో వస్తుంది అంటే ఫస్ట్ ఒక కాలంలో వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే ఇదంతా మనకు సెకండ్ కాలం లాగా వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో కాలమ్స్ని డివైడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డివైడెడ్ ది కాలమ్స్ ఇంటూ ది పేజ్లో మనం కాలమ్స్ ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో లేఅవుట్ మెనూకి వెళ్తాం, ఆ తర్వాత కాలమ్ గైడ్స్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మనకి ఎన్ని కాలమ్స్ మనకు 3 కాలమ్స్ కావాలనుకోండి, 3 కాలమ్స్ ఓకే చూడండి. ఈ ఫస్ట్ కాలం, ఈ సెకండ్ కాలం, ఇది 4th కాలం. లేదు ఇంకా కాలమ్స్ పెంచాలి, సో పెంచడం కూడా పెంచుకోవచ్చు. సేమ్ కాలమ్ గైడ్స్ నాకు 5 కాలమ్స్ కావాలి, సో 5 కాలమ్స్ ఓకే చూడండి. ఫస్ట్, 2, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో కాలమ్స్ మనం ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు. లేదు నాకు మళ్ళీ ఒక 2 కాలమ్స్ కావాలంటే 2 కాలమ్స్ పెట్టుకోవచ్చు. లేదు ఒక కాలమ్స్ మొత్తం తీసేయాలంటే కూడా మనం ఇక్కడ ఇదే కాలమ్ గైడ్స్లో సో 0 అని మాత్రం టైప్ చేయొద్దు. 0 టైప్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఎందుకంటే సింగిల్గా కంపల్సరీగా ఒక కాలం అయినా ఉంటుంది అనమాట ఇక్కడ కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ టైప్ చేసి మనకు ఆటోమేటిక్గా అది సింగిల్ కాలం కింద క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి సో డిఫాల్ట్గా 0 అనేది ఉండదు, కంపల్సరీగా 1 అని టైప్ చేయాలి. సో దీనికి కూడా మనకు కావాలనుకుంటే షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో ఏం యూజ్ చేయాలంటే Alt+L+C ప్రెస్ చేయాలి. ఏం యూజ్ చేస్తాం ఇక్కడ సో Alt+L+C అన్నాం అనుకోండి, సో కాలమ్ గైడ్స్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇది కాలమ్ గైడ్స్ యొక్క యూజ్. ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ మనకి దీంట్లో రిమూవ్ పేజెస్. సో లాస్ట్ ఆప్షన్ మనకి ఏంటి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఇక్కడ రిమూవ్ పేజెస్. అంటే పేజెస్ ఒకవేళ మనకి ఏదైనా అవసరం లేదు వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ పేజెస్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము సో ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు రిమూవ్ చేయాలి. ఇది ఫ్రమ్ పేజ్, ఇది టు పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 91 పేపర్ నాకు అవసరం లేదు అనుకోండి, అప్పుడు సింగిల్ పేపరే కాబట్టి ఇక్కడ సో 91 టైప్ చేసి ఇక్కడ కూడా 91 2 ప్లేసెస్లో సేమ్ ఇవ్వాలి చూడండి. ఓకే అంటే మనకి ఇప్పుడు 91 పేపర్ అటు చూడమా. అయితే మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం మ్యాటర్ని డిలీట్ చేస్తే మనకు అండు అంటే మళ్ళీ మనకు వస్తుంది, బట్ పేజ్ని డిలీట్ చేసిన తర్వాత అండు అన్నా కూడా రాదు. నేను ఇక్కడ సో ఓకే అంటున్నాను చూడండి, మనకు 91 పేపర్ వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఎడిట్ మెనూకి వెళ్ళి ఏం చేస్తున్నాను చూడండి, అండు ఆప్షన్ ఇక్కడ మనకు హైలైట్ అయిందా, కాలేదు. ఎందుకంటే సో అండు అనే ఆప్షన్ ఎప్పుడు ఏదైనా మ్యాటర్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్ కానీ లేకపోతే ఏదైనా ఫోటో కానీ డిలీట్ చేయగానే వెంటనే అండు అంటే వచ్చేస్తుంది. బట్ పేపర్ మాత్రం డిలీట్ అయినప్పుడు సో మనం అండు అనే ఆప్షన్ ఇక్కడ వర్క్ చేయదు. కాబట్టి కంపల్సరీగా మనం డిలీట్ చేసింది ఒక పేపర్ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్, కంపల్సరీగా మనం ఆలోచించాలి అది మనకు అవసరమా అంటే అది మనకి ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా కంపల్సరీ మనం డిసైడ్ చేసుకుని ఆ పేపర్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే రిమూవ్ పేజెస్లో ఇక్కడ మనం సేమ్ నెంబర్ ఇచ్చాము. అట్లా కాకుండా నాకు 81 నుండి 90 వరకు మొత్తం వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఆ పేపర్స్ అని రిమూవ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏం టైప్ చేస్తాం సో 81 నుండి
90 వరకు అని ఇవ్వాలి. తర్వాత ఓకే అంటే అక్కడ నుంచి అక్కడ చూడండి మళ్ళీ మనకు కంపల్సరీగా ఒక మెసేజ్ అని ఇస్తుంది, రిమూవ్ పేజెస్ అండ్ ఆల్ దేర్ కాంటెంట్స్. అంటే ఆ పేజెస్తో పాటు దాంట్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా డిలీట్ చేస్తుంది అనమాట. కాబట్టి సో కంపల్సరీగా ఆలోచించి డిలీట్ చేయండి. సో నేను ఇక్కడైతే ఓకే అంటున్నాను. చూడండి వెళ్ళిపోయిందా 81 నుండి చూడండి ఇక లాస్ట్ 80 వరకు వచ్చి 81 నుంచి 90 వరకు డిలీట్ అయిపోయింది. లేదా నాకు 1 నుండి 80 వరకు మొత్తం డిలీట్ కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమి చేస్తాం ఇక్కడ, సో లేఅవుట్లోకి వెళ్తాం, రిమూవ్ పేజెస్ సెకండ్ నుంచి సో 1 నుంచి లాస్ట్ 80 వరకు రిమూవ్ కావాలనుకుంటున్నాను. దెన్ ఓకే. అక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా మరి? అట్లా యాక్సెప్ట్ చేయదు. ఏమంటుంది అక్కడ, సో కెనాట్ రిమూవ్ ది స్పెసిఫైడ్ పేజెస్. అంటే కంపల్సరీగా ఒక పేపర్ అన్న దాంట్లో కంపల్సరీగా వర్క్లో ఉండాలి. ఎందుకంటే మనం పేజ్ మేకర్ అంటే ఇక్కడ కంపల్సరీ పేజెస్ తీసుకున్నాక డిఫాల్ట్గా మనకు సింగిల్ పేజ్ అయితే కన్ఫామ్ ఉంటుంది. కాబట్టి ఒక పేపర్ని వదిలేసి మిగతా పేపర్స్ అన్నిటి కావాలని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి సో కొంచెం అక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు 1 కాకుండా నేను ఒక 5 అని ఇస్తున్నాను. సో 5 నుంచి 80 వరకు డిలీట్ కావాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా 4 పేపర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో లేదంటే దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది కీబోర్డ్లో. సేమ్ చేస్తాం Alt+L+R. రిమూవ్ షార్ట్ కట్ కీ Alt+L+R అన్నాం అనుకోండి, మనకు రిమూవ్ పేజెస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనం, ఇప్పుడు నాకు 2 నుండి 4 వరకు అనేది డిలీట్ కావాలనుకుంటున్నాను. దెన్ ఓకే, మళ్ళీ ఓకే. చూడండి ఫస్ట్ పేపర్ మాత్రం ఉంది, మిగతావన్నీ డిలీట్ అయినాయి. సో షార్ట్ కట్కి యూజ్ చేసుకోవచ్చు Alt+L+R అనమాట దీనికి రిమూవ్ పేజెస్కి. సో ఇవి మనకు ఈ లేఅవుట్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. సో గో టు పేజ్, ఇన్సర్ట్ పేజ్, రిమూవ్ పేజెస్, సార్ట్ పేజెస్ అండ్ లాస్ట్ కాలమ్ గైడ్స్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.